వైసీపీ అధికారంలోకొచ్చి 3 సంవత్సరాల 8 నెలలు కావస్తోంది. ఈ కాలంలో సీఎం జగన్ సభలు ప్రారంభోత్సవాలకు తప్పితే సాధారణంగా బయటకు రాలేదు. వేరే రకంగా ప్రజలకు కనిపించింది లేదు. ఎక్కడ చూసినా సజ్జల రామకృష్ణారెడ్డి పేరే వినిపిస్తూ ఉంటుంది. మీడియా సమావేశంలో కనిపించేది ఆయనే. ప్రభుత్వ నిర్ణయాలు చెప్పేది ఆ సజ్జలే. ప్రతిపక్షాల్ని విమర్శించేది ఆయనే. అంటే సజ్జల డిఫాక్టో సీఎంగా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యేలతో, ఎంపీలతో, మంత్రులతో ముఖ్యమైన విషయాలన్నీ మాట్లాడేది సజ్జలనే. ముందస్తో వెనకస్తో పోవాల్సిన అవసరం లేదు. స్టిపులేటెడ్ టైం 5 ఏళ్ళు ఏదైతే ఉందో 5 ఏళ్ళు పూర్తిగా వాడుకొని ప్రజలకిచ్చిన హామీలన్నీ పూర్తి చేసి అవి అమల్లో కూడా ఎంత బాగా జరుగుతున్నాయో చూసుకొని ఆ తర్వాత వెళ్ళి చూడు మేము 5 ఏళ్లలోనే కంప్లీట్ పూర్తి చేశాము, మీ బ్లెస్సింగ్స్ మళ్ళీ కావాలని అడగాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ప్రభుత్వం నియమించే అన్ని కమిటీల్లో ఆయనే ఉంటారు. ఉదాహరణకు ఉద్యోగుల పీఆర్సీ విషయంలో వేసిన కమిటీలో మంత్రులు ఉన్నప్పటికీ ప్రధానంగా మాట్లాడేది, ప్రభుత్వ అభిప్రాయాలు, నిర్ణయాలు చెప్పేది సజ్జలే. ఇందుకు ఉదాహరణగా కూడా చెప్పుకోవచ్చు. సలహాదారుగా పాలనా యంత్రాంగంలో కాలు మోపిన సజ్జల రామకృష్ణారెడ్డి ప్రస్తుతం రాజ్యాంగ ఇతర శక్తిగా అవతరించి తన కనుసన్నల్లో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. 2019 నుంచి శాసనమండలికి జరిగిన అన్ని ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపికలో తుది నిర్ణయం ఆయిందే. జగన్ మంత్రివర్గంలో రెండోసారి మార్పులు చేసినప్పుడు సజ్జల మార్క్ స్పష్టంగా కనిపించింది అనటంలో ఎటువంటి సందేహం లేదు. సాధారణంగా ప్రభుత్వం నిర్ణయాల్ని ముఖ్యమంత్రులు ప్రకటిస్తూ ఉంటారు. కానీ వైసీపీ హయాంలో ఆ నిర్ణయాల్ని సజ్జలనే ప్రకటిస్తూ ఉంటారు. ఆయన ఎమ్మెల్యేల్ని, చివరకు మంత్రుల్ని సైతం లెక్క చేయరు. సాక్షి దినపత్రిక, సాక్షి టీవీలో ఏం రాయాలో, ఏం ప్రసారం చెయ్యాలి అనేది నిర్ణయించేది కూడా సజ్జలనే. బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి జగన్ ఉపన్యాసాల్ని సైతం ఆయనే తయారు చేస్తూ ఉంటారు. కాంట్రాక్టర్లపై పెత్తనం చేస్తూ వసూళ్లకు ప్రాధాన్యతనిస్తూ ఉంటారన్న ఆరోపణలు ఉన్నాయి. పార్టీ నాయకులంటే ఆయనకెంత చులకన భావమో చెప్పనవసరం లేదు. పోలీసు యంత్రాంగం మొత్తాన్ని తన చెప్పు చేతల్లో ఉంచుకున్నారు. పార్టీ సీనియర్ నాయకులందరిపై జగన్కు చాడీలు చెప్పి అందర్నీ ఆయనకు దూరం చేశాడన్న విమర్శలు బోలెడున్నాయి. జగన్ పేరుకు ముఖ్యమంత్రి అయినా పాలన మొత్తం నడిపేది సజ్జల రామకృష్ణారెడ్డి అన్నది అందరికీ తెలిసిన విషయమే. విద్యుత్ మీటర్లకు సంబంధించినంత వరకు ఇది ఏ కాంటెక్స్ట్ లో వస్తుంది? రైతులకు సంబంధించి ఉచిత విద్యుత్ విషయంలో వస్తుంది. ఉచిత విద్యుత్ మీద ఎవరి పేటెంట్? మాది, రాజశేఖర రెడ్డి గారిది. ఆ రోజు దాన్ని అసాధ్యం అన్న వాళ్ళు ఈ రోజు దాని గురించి మాట్లాడడం అనేది వాళ్ళకి రైట్ లేదు.